హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ పాల్ స్టాక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మన విండోస్ 11 నుంచి పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి చూడబోతున్నాం. సో ఈ స్టెప్ అనేది విండోస్ 11 అయినా విండోస్ 10 అయినా కానీ సేమ్ ప్రాసెస్ అనమాట. ఏ వర్షన్ అయినా ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నా నేను చెప్పబోయే ప్రాసెస్ సేమ్ అనమాట. ఈ ప్రాసెస్ ఇంప్లిమెంట్ చేసి మీరు మీ విండోస్ ఓఎస్ నుంచి పైథాన్ని కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసేయచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్టార్ట్ బటన్ క్లిక్ చేయండి. సో క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్, దెన్ టైప్ సిఎండి. సో ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది అనమాట. దీన్ని ఓపెన్ చేయండి కమాండ్ ప్రాంప్ట్ని. సో ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ని ఓపెన్ చేశాక ఇక్కడ ఒక కమాండ్ ఏంటి, పైథాన్ ఐఫన్ 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 వర్షన్. సో ఈ కమాండ్ ఏం చెప్తుందంటే మన విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో ఏ వర్షన్ ఆఫ్ పైథాన్ అనేది ఇన్స్టాల్ అయింది అనేది చెప్తుంది. సో పైథాన్ 3.12.5 అనేది నా సిస్టంలో, నా ఓఎస్లో అనేది ఇన్స్టాల్ అయింది అనమాట. ఇప్పుడు ఈ వర్షన్ని నేను ఎలా అన్ఇన్స్టాల్ చేస్తున్నానో చూడబోతున్నాను. సో ఇదే ప్రాసెస్, ద సేమ్ ప్రాసెస్ విల్ బి అప్లై టు ఆల్ ఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఓకే, అగైన్ క్లిక్ ఆన్ స్టార్ట్ బటన్, దెన్ సెర్చ్ ఫర్ కంట్రోల్ ప్యానల్, దెన్ navigate to programs and feature. Then again here, go here and search Python. సో ఇక్కడ మీరు చూస్తే 3 ఉన్నాయి, 3.8.3, 3.10.0, 3.12.5. సో ఇవన్నీ నేను డౌన్లోడ్ చేశాను, బట్ నా సిస్టంలో ఈ వర్షన్ అనేది ఇన్స్టాల్ అయిందనమాట. ఇక్కడ దీన్ని క్లిక్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి దీని మీద అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తున్నాను. అన్ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తేనే ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిపోయింది. చూడండి, ఇది కొంచెం టైం పడుతుంది. సో విల్ వెయిట్ ఫర్ దట్. కంప్లీటెడ్. సో సక్సెస్ఫుల్ గా మనము పైథాన్ని ఈ వర్షన్ ని మనం సక్సెస్ఫుల్ గా అన్ఇన్స్టాల్ చేస్తాం. సో ఒకసారి అగైన్ సిఎండి ఓపెన్ చేసి చూద్దాం అన్ఇన్స్టాల్ అయింది. సిఎండి. సో అగైన్ నేను పైథాన్ ఐఫన్ వర్షన్ టైప్ చేస్తున్నాను అండ్ క్లిక్ ఆన్ ఎంటర్. సో చూడండి, పైథాన్ వాజ్ నాట్ ఫౌండ్, రన్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ టు ఇన్స్టాల్ ఫ్రమ్ ద మైక్రోసాఫ్ట్ స్టోర్ ఆర్ డిసేబుల్ దిస్ షార్ట్కట్ ఫ్రమ్ ద సెట్టింగ్స్, మేనేజ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. సో ఇదేం చెప్తుందంటే మన ఓఎస్లో పైథాన్ అనేది లేదు, సో ఇన్స్టాల్ చేసుకోండి అంటుంది. సో సక్సెస్ఫుల్గా మనం మన ఓఎస్ నుంచి పైథాన్ని కంప్లీట్గా అన్ఇన్స్టాల్ చేసేస్తాం. సో కమ్ బ్యాక్ టు దిస్ కంట్రోల్ ప్యానల్ అండ్ ఇక్కడ పైథాన్ లాంచర్ ఉంది కదా, సో దీన్ని క్లిక్ చేయండి. దీన్ని కూడా ఇన్స్టాల్ చేసేద్దాం. సో ఆర్ యూ షూర్ యూ వాంట్ టు అన్ఇన్స్టాల్ పైథాన్ లాంచర్ ఉంటుంది. సో క్లిక్ ఆన్ ఎస్. సో వీ హ్యావ్ కంప్లీట్లీ అన్ఇన్స్టాల్ పైథాన్ ఫ్రమ్ అవర్ ఓఎస్. ఈ రెండు ఎందుకు చూపిస్తుందంటే ఇది నేను ప్రీవియస్ వర్షన్ ముందు డౌన్లోడ్ చేశాను అనమాట. సో అందుకే ఉన్నాయి. సో మీకైతే ప్రీవియస్ వర్షన్ డౌన్లోడ్ చేసింటారు కాబట్టి ఇవి చూపించదు. సో యూ కెన్ ఇగ్నోర్ దీస్ 2 files. Okay, thank you so much. Keep watching this video. Do share this video with your friends. Thank you.